అయితే సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ గారి ప్లాన్ బి అనేది మావిగన్ అంటున్నారు. అది ఎంతవరకు మంచిదంటారు? ఇది మంచిదేనా ఈ ప్లానింగ్? ఇప్పుడు యాక్చువల్‌గా ఇదివరకు మనము ఏదన్నా ఆకలేస్తే అర్ధరాత్రి పూట 12 గంటలకి కూరలు దొరుకుతాయా? దొరకవు. ఇదివరకైతే దొరకవు. కానీ ఇప్పుడు అవేవో ఆర్డర్లు పెట్టుకుంటే మ్యాపుల్లో టపటపటప అన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఆ వంట కూడా చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా తినడానికి ఆ కంటెంట్ ఏదైతే ఉందో అదే వచ్చేస్తుంది. సో మనం తినే ఆహారంలో మనకి ఇమ్మీడియట్గా మన కడుపు నిండిపోవాలి అనుకునే ఆలోచనలతో బ్రతుకుతున్న సమయంలో ఇప్పుడు కొత్తగా నేను అన్నీ మొదలు పెడతాను అంటే మనుషులు ఆలోచిస్తారుగా. సో నేను ఇదే ఛానల్లో ఉగాదికి ముందు నేనే తెలియపరిచా, ఉగాది తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కొత్త ఆలోచనతో వస్తారు అని అన్నట్టుగా మావిగన్ వచ్చింది. ఇప్పుడు అమరావతిని పూర్తిగా తీర్చిదిద్దాలంటే 20-25 ఏళ్ళు అవుతాయేమో, నేను బతుకుంటాను అనేది కూడా నాకు తెలియదు. కానీ మావిగన్ అనేది ఏంటంటే ఆల్రెడీ ఉన్నదాన్ని మరింత సొబగులు దిద్ది, మరింత నగిషీరు చెక్కి, మరింతగా కొన్ని ఇన్వాల్వ్ చేసి అన్ని రకాల వసతులు కలిగినటువంటి ఒక ప్రత్యేకమైన మహానగరంగా మార్చడంలో తప్పే ఉంది. ఇప్పుడు ఈ మావిగన్లో సముద్రం ఉంది, నదులు ఉన్నాయి, హెవీ ట్రాన్స్పోర్ట్ ఉంది, హెవీ హైవేస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నథింగ్ ఈజ్ దేర్, మొత్తం ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఎయిర్పోర్ట్స్తో సహా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వీటన్నిటినీ మళ్ళీ మొదలు పెడతానని అమరావతిలో అంటున్నారు. ఓకే, ఫైన్. అమరావతి అనేది కొంత మేరకు ఒక నిర్దిష్టమైన స్థలం మాత్రమే. కానీ మావిగన్ అలా కాదు. అది అక్కడ సముద్రం దగ్గర నుంచి ఇక్కడ మహానది వరకు చాలా ఎస్టాబ్లిష్ అయి ఉంది. అంతేకాకుండా ఏషియాలోనే ప్రప్రథమమైనటువంటి బస్ స్టాండ్ ఉంది విజయవాడలో. ఏషియాలోనే ద మోస్ట్ బిగ్గెస్ట్ రైల్వే జంక్షన్ ఉంది. అంతేకాకుండా సీపోర్ట్ ఉంది. ఇట్లా తీసుకుంటూ పోతే అనేక రకాల వసతులు ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్కి శంషాబాద్ 40 కిలోమీటర్లు ఎయిర్పోర్ట్. సేమ్ అలాగే గుంటూరు నుంచి తీసుకున్న, విజయవాడ నుంచి తీసుకున్న 40 కిలోమీటర్లు కూడా లేదు ఎయిర్పోర్ట్. సో ఈ క్రమంలో ఉన్న ఎయిర్పోర్ట్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళితే మరింత అవకాశాలు ఏర్పడతాయి, ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి, వ్యాపార అవకాశాలు ఏర్పడతాయి. అంటే చాలామందికి అక్కడ ఒక జీవనోపాధి కలిగించే విధంగా ఉంటుంది. అటు మచిలీపట్నం పోర్ట్లోనైనా, ఇటు గన్నవరం ఎయిర్పోర్ట్లోనైనా, ఈ హైవేని ఆనుకునే ఉన్నటువంటి అనేక కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటికి సరైన రూపం వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేయడానికి నాకు తెలిసి ఒక 5 ఏళ్ళు సరిపోతాయి. బికాజ్ మనకున్న టెక్నాలజీ అటువంటిది. ఇదివరకు ఒక బిల్డింగ్ కట్టాలి అంటే 2, 3, 4 సంవత్సరాలు పట్టేది. ఇవాళ మనకున్న ఎక్విప్మెంట్తో 1 ఇయర్లో పూర్తి చేసి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ఫ్లాట్స్. సో అంతటి టెక్నాలజీ మనకు ఉన్నప్పుడు ఉన్నదాన్ని మరింత అందంగా చక్కదిద్ది చేస్తే చాలా బాగుంటుంది. దానికి తగినట్టుగా, మహానగరానికి తగినట్టుగా ఒక అద్భుత సచివాలయం అంటే సెక్రటేరియట్, ఒక అసెంబ్లీని నిర్మించుకుంటే ఇంకేమీ చెయ్యక్కర్లా. గురుగారు మీరు అన్నట్టుగా ఇప్పుడు జగన్ చెప్పినట్టుగా ఇంతకుముందు 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు మావిగన్ తీసుకొస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? సమంజసం ఏముందమ్మా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది? అమరావతి అని క్యాపిటల్ పెట్టింది. మరి పూర్తి పెట్టుబడులన్నీ వైజాగ్ ఎందుకు తరలిస్తున్నారు? సినిమా ఇండస్ట్రీని వైజాగ్ ఎందుకు తరలిస్తున్నారు? ఫార్మా ఇండస్ట్రీని వైజాగ్లో ఎందుకు పెడుతున్నారు? స్టీల్ ప్లాంట్ని వైజాగ్లో ఎందుకు పెడుతున్నారు? రాజధాని అని చెప్పలేదు కానీ సమస్తం అటే పోతున్నాయి. జగన్ చేసిన తప్పేంటి? ఏమా జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఏమని చెప్పారు? పూర్తిగా అన్నీ ఎస్టాబ్లిష్ అవుతాయి, ఈ రకంగా మనం చేస్తే బాగుంటుందేమోనని నలుగురి సలహాతో ముందుకొచ్చారు. స్వర్ణాంధ్రప్రదేశ్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ అని 5 సంవత్సరాల పాటు యుద్ధాలు చేసి వాటి కోసం పోరాడి పాదయాత్రలు చేసి చివరికి సాధించుకున్నామన్నారు. కానీ అదే స్వచ్ఛాంధ్ర రైతులంతా కూడా భూమికి సంబంధించి
సమ్మేళనం పెట్టినప్పుడు లోకేష్ బాబుని అడిగినప్పుడు ఒక రైతు కొన్ని ప్రశ్నలు అడిగాడు. మీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతోంది, కానీ ఇంతవరకు మాకు ఏమీ అలాట్ కాలేదు, ఎక్కడికి వెళ్ళినా మాకు ఇబ్బందులు ఉంటున్నాయి, ఇప్పుడు రా తర్వాత రా అంటున్నారు, దీనికి ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అని అన్నప్పుడు లోకేష్ బాబు స్టేజ్ మీదే అక్కడి నుంచి నడుచుకుంటూ ఈ మనిషి దగ్గరకు వచ్చి నీ వివరాలు తీసుకుంటాను, తొందరలో నీకు అన్నీ తెలియపరుస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు. ఈరోజు కూడా ఆ రైతు అలానే ఉన్నాడు. ఇక్కడ నా అభిప్రాయం ఏంటంటే, గతంలో న్యాయ వ్యవస్థకి రాయలసీమలో పెద్దపీట వేస్తే రాయలసీమ మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు కియా షోరూమ్ని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అనంతపూర్కి దగ్గరగా పెట్టారు? ఎస్టాబ్లిష్ అవుతుందనే కదా, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందనే కదా. అలాగే న్యాయ వ్యవస్థను అక్కడ పెడితే అక్కడ ఒక చక్కని మలుపు తిరుగుతుంది రాయలసీమ భవిష్యత్తు అని అక్కడ పెట్టారు. వైజాగ్ని ఒక టూరిజం క్యారిడర్గా తీర్చిదిద్దితే మొత్తం యావత్ ప్రపంచానికి అదొక పాయింట్ అవుతుందని పెట్టారు. విజయవాడ ఎలాగూ ఉంది కాబట్టి దీన్ని డెవలప్ చేద్దామని చెప్పారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 2 సంవత్సరాల్లో పూర్తిగా ఎందుకు అన్ని వైజాగే పెడుతున్నాయి? సదస్సులన్నీ అక్కడే అవుతున్నాయి, ఫార్మాలు అక్కడే అవుతున్నాయి, స్టీల్ ప్లాంట్ కొత్తదానికి ఒకటి, అది ఎంతవరకు అవుతుందని పక్కన పెడదాం. ఉన్న స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తారని ధర్నాలు చేస్తున్నారు. అక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు పోతున్నాయని బాధపడుతున్నారు. అక్కడ దానికి దిక్కు లేదు, దీన్ని తీసుకొని వచ్చారా? ఉన్నది బాయ ఉంచుకున్న డాషు బాయ అన్నట్టుగా ఉన్నదాన్ని మనం సరిగ్గా చూసుకోగలిగితే అక్కడ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. సరే, ఓకే, మంచిది. మీరు తీసుకొచ్చిన స్టీల్ ప్లాంట్లో ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాము అన్నారు. అది ఎప్పుడవుతుంది? రాసివ్వగలరా ఎవరన్నా పేపర్ మీద? ఈ సంవత్సరానికల్లా ఇంతమంది ఉద్యోగస్తులు ఉంటారు అని ఎవరి వల్ల కాదు. సో ఇప్పుడు అన్నీ అక్కడ పెట్టారు కదా. రాజధాని అని పేరు చెప్పలా, అన్నీ అక్కడే పెట్టారు. విజయవాడ చుట్టూతో ఎందుకు పెట్టలా? విజయవాడ దగ్గర ఎందుకు ఏది ఇంప్లిమెంట్ కావట్లా? సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆనాడు 3 రాజధానులు అని అన్నప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న వాటి మీద దృష్టి పెట్టి అమరావతి అనే పేరుతో తీసుకొచ్చే కొన్ని లక్షల కోట్ల ధనము అన్యాక్రాంతమవుతుంది అని ఖచ్చితమైన ఆలోచనతో మళ్ళీ కొత్తగా ఎందుకు, అసలు దీన్ని డెవలప్ చేస్తే ఇది మహానగరం అవుతుంది కదా అని జగన్ గారు ఒక ఆలోచన చేసి దానికి తగినట్టుగా మనం ఎందుకు ఆలోచించకూడదు అన్నారు. మొదట్లో 2 రోజుల పాటు విపరీతంగా ట్రోల్ చేశారు. ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు. ఎందుకని? భూముల రేట్లు పెరుగుతున్నాయి. మచిలీపట్నం, విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు భూముల రేట్లు పెరుగుతున్నాయి. రేపు జగన్ వస్తే ఖచ్చితంగా మావిగన్కి ప్రథమ తాంబూలం ఉంటుంది. నేను అదే మీకు అడగబోతున్నాను. ప్రథమ తాంబూలం ఉంటుంది కాబట్టి మనం ఈ భూముల్ని మరింతగా పెంచుకుంటూ పోవాలి అని అటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ ఇండస్ట్రియలిస్టులు కానీ చాలామంది దృష్టి పెట్టారు. అప్పుడే మావిగన్ అనౌన్స్ చేసింది మొన్న ఈ మధ్య. అప్పుడే 20,000ది గజం 50,000 అయిపోయింది అక్కడ. బికాజ్ ఆఫ్ దట్ అమరావతిలో ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చారు, తప్పు లేదు, కానీ కనీసం 15 ఏళ్ళు పడుతుంది అని అన్నారు. ఆల్రెడీ 3 ఏళ్ళు అయిపోయింది. ఎంతవరకు వచ్చింది? ఆలోచించాలి అందరూ. అయితే ఇప్పుడు జగన్ గారు నెక్స్ట్ ఎలక్షన్లో, అంటే 2029లో మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, జగన్ గారు సీఎం అయితే కనుక మావిగన్కి ప్రథమ తాంబూలం ఉంటుంది. అంతే అంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఏవైతే ప్రభుత్వం ఇప్పుడు సపోజు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా లేదా బయట నుంచి తీసుకొస్తారా, ఆ డబ్బు ఏదైతే ఉందో దానితో ఈ మావిగన్ని ఎక్కువగా డెవలప్మెంట్ చేసే విధంగా ఆలోచిస్తారు. ఆల్రెడీ ఉన్నదాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతారు. అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు ఖచ్చితంగా మేము మరింతగా పెంచుతాము అన్నారు. 2.5 ఏళ్ళు అయింది. విజయవాడలో ఏలూరు రోడ్డు అలానే ఉంది, బందర్ రోడ్డు అలానే ఉంది. ఎందుకు పెరగల? ఎందుకు జాబ్ క్యాలెండర్ రాలా? ఎందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు? ఎందుకు వాలంటీర్ల జీవితాలు తలకిందులైపోయినాయి? డ్వాక్రా మహిళలు దారుణాతి దారుణంగా బాధపడాల్సిన కర్మ ఎందుకు వచ్చింది? ఇవన్నీ ప్రజలు అనుకుంటున్నవి, రాఘవ శర్మ మాట్లాడుతున్నవి కాదు. మీరు మాధ్యమాల్లో కానీ మీడియాలో కానీ ఎక్కడ చూసినా 2.5 సంవత్సరాలుగా మొన్నటిదాకా లడ్డు గురించి వాయించి వదిలిపెట్టారు. తీరా చూస్తే అక్కడ ఏమీ లేదు, అదంతా డొల్లని తేలిపోయింది. ఇప్పుడు మావిగన్ వచ్చింది. అంటే కాంట్ వి ఫోకస్ ఆన్ ద హామీస్? 6 హామీలు ఈ రోజు వరకు 37% మించి జరగల.
100% జరుగుతుందనే నమ్మకం కూడా లేదు. లేదు. అసలు అమలు అవ్వలేదంటారు. నేనేమంటున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్నటువంటి విధానంలో హామీలు ఏవైతే వాళ్ళు చెప్పారో, మేము ప్రభుత్వంలోకి వచ్చాక 100 రోజుల్లో గంజాయి అనేది లేకుండా చేస్తాం, లేకపోతే మీకు నా మొహం చూపించను అని లోకేష్ బాబు అన్నాడు. నేనే అన్నా, నా కర్మ కొద్దీ నేనే అన్నా, తెలుగుదేశంలో ఒక ఎంపీ ఎవరు పడని నిందతో పార్లమెంట్కి వెళ్తాడు అన్నా. మొన్న డ్రగ్స్ కేసులో పట్టుబడి ఒక ఎంపీ పార్లమెంట్కి వెళ్ళాడు అరెస్ట్ అయ్యి. అవునా? మరి 100 రోజుల్లో అవ్వకపోతే మొహం చూపించనన్నారుగా, మరి ఇంకా తిరుగుతున్నారుగా. అవునా కాదా? అలాగే సభ్య సమాజంలో ప్రజలందరి ముందు చంద్రబాబు నాయుడు గారు అనకూడని మాట అన్నారు. ఏమని? గంజాయి అమ్మేవాడిని 100 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మూలిస్తాము, ఉంటే భూమి మీద లేకుండా చేస్తాము అన్నారు. దీన్ని ఎలా తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి దీన్ని? తప్పు కదా. మాధ్యమాల్లో, డిజిటల్లో ఏదన్నా ఒక కోపంతోనో ఆవేశంతోనో ఒక మాట మాట్లాడితే పోలీస్ కేసులు పెట్టి టార్చర్ చేస్తున్నారే, రోడ్డు మీద పడుకోబెట్టి కాళ్ళ మీద పుళ్ళు పడేలా కొడుతున్నారే, మరి భూమి మీద లేకుండా చేస్తాను అని హెచ్చరించి ఒక హెచ్చరికను జారీ చేసినప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలమ్మా? సో లెట్ us వెరీ క్లియర్. ఏవైతే ఇచ్చారో హామీలు, ఆ హామీలు పూర్తిగా అమలు కావట్లేదు. వాటి మీద దృష్టి పెట్టాలి. ప్రతిపక్షం మీద ఉన్న ఇంట్రెస్టు ప్రజల మీద ఉంటే మరింత బాగుంటుందని నా అభిప్రాయం. సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వము అమరావతికి చట్టబద్ధత కల్పించింది. సో దాన్ని మార్చే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ప్రస్తుతం దీని గురించి మనం మాట్లాడడంలో అర్థం లేదు. అమరావతి రాకముందే అమరావతి అని ఉందమ్మా. రాకముందే ఇప్పుడు వచ్చింది, ఉంటుందో ఉండదో ఎవరికి తెలుసు. అమరావతి అనౌన్స్ చేయలే, ఇంకా కన్ఫర్మ్ చేయలా, పార్లమెంట్లో బిల్లు పాస్ చేయలా, చట్టబద్ధత తీసుకురాలా. కానీ క్యాపిటల్ అమరావతి అనే చూపించింది మ్యాపుల్లో కానీ దేనిలోనైనా సరే. ఇప్పుడు అమరావతి వచ్చింది. రేపు ఇది ఉంటుందా ఊడుతుందా ఎవడికి తెలుసు, ఎవడికి తెలుసు. అప్పుడు ఆలోచించాలి మనం నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత. అయితే